అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మోకిళ్ళ లొకేషన్లో ఉన్నామండి. మోకిళ్ళ లొకేషన్లో మనకు సార్క్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేసినటువంటి సార్క్ గ్రీన్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఒక హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ ఉందండి. సో ఈ లేఅవుట్లో మనకు 217 స్క్వేర్ యార్డ్స్ అండ్ 267 స్క్వేర్ యార్డ్స్ యాజ్ ఆఫ్ నౌ 2 ప్లాట్స్ అయితే మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే 2 ప్లాట్లు రీసేల్కి వచ్చాయండి. సో మనకు మీకు ఏదైతే రెడ్ కలర్ బౌండరీలో కనిపిస్తుందో ఇది మనకి ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో ఇదంతా కూడా ప్రాజెక్ట్ బౌండరీ. మనకి ఇందులో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్తో దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఈ రెడ్ కలర్ బౌండరీ పైన ఏదైతే మీకు ఎల్లో కలర్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది మనకు RR7 ఏదైతే మీకు అపర్ణ వైష్ణవ్ మెడోస్ ముందున్నటువంటి RR7 కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ RR7 కనెక్టివిటీకి ఆనుకొని ఈ 100 ఫీట్ రోడ్ అయితే 2 వర్డ్స్ మనకు ఈ మన అపర్ణ ప్రాజెక్ట్ అవుతుందండి. పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో కనెక్ట్ అయ్యి ఇలా మనకు RR7కి అయితే కలవడం జరుగుతుందండి. సో అలా కాకుండా మనకి ఇలా కూడా వెళ్తుందండి. ఇట్లా కూడా మనకు డైరెక్ట్గా కొల్లూరు ఎగ్జిట్కి అయితే కనెక్ట్ అవుతుందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఇట్లా మనకు కొల్లూరు ఎగ్జిట్కి కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఈ రెడ్ కలర్ బౌండరీ అయితే మనకు ప్రాజెక్ట్ బౌండరీ అండి. దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఈ లేఅవుట్ వచ్చేసి మొత్తం కూడా మనకు ఇదంతా కూడా హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అండి. సో ఈ ఆక్షన్ లేఅవుట్కి ఆనుకొని అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు. సో మనకు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. అండ్ అలాగే మనకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ లాపలోమా విల్లాస్, మనకి బ్లూమ్స్ విల్లాస్, అండ్ ఇటు పక్క సార్క్ 3 విల్లాస్, అండ్ మనకు ఇక్కడే మనకి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని అమితి విల్లాస్ అల్ట్రా లగ్జరీ 5 BHK విల్లా ప్రాజెక్టు. అలాగే ఇటు పక్క మనకి ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే నడుస్తుందండి యాజ్ ఆఫ్ నౌ. సో ఇందుట్లో మనకి ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. ఇది ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అప్రోచ్ రోడ్. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ అండి. మనకి ఇందుట్లో బౌండరీ ప్లాట్ ఒకటి వచ్చేసి మనకు క్రాస్ కట్ చేసి 217 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్లో ఒక ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. సో అలాగే మనకు 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కూడా మనకి ఒకటి అవైలబుల్ అయితే ఉంది ఇందుట్లో. సో చుట్టుపక్కల అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీసే అండి. మీకు చూసుకోవచ్చు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ అపర్ణ వైష్ణవ్ మెడోస్, ఇక్కడ సార్క్ ప్రాజెక్ట్స్, ఇక్కడ మనకి లాపలోమా విల్లాస్, మనకి ఎన్సిడి వివాంత, మనకి ఇది కూడా ఒక ప్రాజెక్టు. సో అన్నీ మనకి మేజర్ మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రిలయన్స్ విల్లాస్, సో మనకి ఇక్కడ సుబిషి వాటర్ ఫోర్ట్ లగ్జరీ హోమ్స్. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఎవరైనా కూడా ఇమీడియట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఇందులో హౌసింగ్ కూడా వచ్చేసింది. నేను మీకు జూమింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ ఈ వెంచర్లో హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళండి. సో ఇందులో మనకు 2 ప్లాట్స్ అండ్ దాంతోపాటు ఇంకొక 6 ప్లాట్స్ కూడా వచ్చాయండి. సో 6 ప్లాట్స్ అన్నీ కూడా 267 స్క్వేర్ యార్డ్స్. ఒక ప్లాట్ మాత్రమే 220 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి, 217 స్క్వేర్ యార్డ్స్. సో క్లియర్ టైటిల్ మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ప్రాపర్గా ఉంది, వాటర్ ట్యాంక్ ప్రాపర్గా ఉంది, మనకి డ్రైనేజీ ప్రాపర్గా ఉంది. సో టైటిల్ అంతా క్లియర్గా ఉందండి. మనకి దీని మీద బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. సో అలాగే మనకు ఇందులో మనకి ఆల్మోస్ట్ 8 ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ రీసేల్కి అయితే వచ్చాయండి. సో నేను మీకు 8 ప్లాట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి క్లియర్గా. సో బిఫోర్ దట్ మనకు ఈ జీపీఎస్తో పాటు నేను మీకు ఈ వీడియోలో లైవ్ లొకేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దట్ మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 2024 జీపీఎస్ అయితే చూస్తున్నామండి. సో అలాగే మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్తే మనకి ఇప్పుడు అంటే మీకు చుట్టుపక్కల ఎక్కడా కూడా నాలాస్ కానీ హై టెన్షన్ అయితే ఈ లేఅవుట్లోంచి వెళ్ళిందండి. బట్ హై టెన్షన్ ఈ ప్రాజెక్ట్లో ఒక 20% మాత్రమే తగులుతుంది. రిమైనింగ్ 80% అయితే ఫ్రీ జోనే. సో మనకు చుట్టుపక్కల ఎక్కడ కూడా నాలాస్ కానీ లేక్స్ కానీ ఏమీ లేవండి. చుట్టుపక్కల ఎక్కడైనా చూసుకోండి, మీకు ఎక్కడ కూడా నాలాస్ లేక్స్ ఏమీ ఉండవు ఇక్కడ. సో టైటిల్ క్లియర్ ఉంటుంది, చాలా మంచి హైట్లో ఉంటుందండి లేఅవుట్ కూడా. సో ఆల్రెడీ నేను ఇది 3rd టైం రీప్రమోట్ చేస్తున్నానండి ఈ ప్రాజెక్ట్ని నేను. ఎందుకంటే దీంట్లో మనకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి కాబట్టి సో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పర్పస్ మనం రీప్రమోషన్స్ అయితే చేయడం జరుగుతుందండి. సో మీకు చూసుకోవచ్చు 2024 కాకుండా 2012 ఆ టైంలో చూసుకుంటే ఇలా ఉంటుందండి లేఅవుట్. 2012 లేఅవుట్ చూపిస్తున్నాను నేను మీకు. సో 2012లో ఏమీ లేవండి. చూసుకోండి ఇక్కడ అసలు అంతా ఎంటీ ఉందండి. ఇక్కడ మొత్తం కూడా ఓన్లీ ఇక్కడ మోకిళ్ళ తండా మాత్రమే ఉంది.
సో ఇదంతా కూడా ఇది అప్పటి లేఅవుట్ అండి. అప్పుడు ఇలా ఉండేది మనకి లేఅవుట్ చూసుకోండి. అప్పుడు మనకి 2000 ఎప్పుడు నేను మీకు 2012లో చూపిస్తున్నాను. సో ఆ టైంలో కూడా చుట్టూ ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయండి. చుట్టూ కూడా ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయి. సో మనకి 2021కి కొంచెం ఇక్కడిక్కడ విల్లాస్ లాపలామా ఇట్లా కొంచెం కొంచెంగా విల్లాస్ రావడం జరిగింది. సో అప్ టు మనకు 2024లో చూసుకుంటే ఇప్పుడు ఇలా ఉందండి, సిచ్యువేషన్ ఇలా ఉంది ఇక్కడ. సో మనకి 100 ఫీట్ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇక్కడ విల్లాస్ కూడా అందుకే వచ్చాయండి. ఇక్కడ నుంచి కనెక్టివిటీ 100 ఫీట్ రోడ్డే కనెక్ట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కూడా రావడం జరిగిందండి. సో దీన్ని సార్క్ వాళ్ళైతే మనకి డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ప్రజెంట్ చూస్తున్నారు కదా, మీకు ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఇది మనకు మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. రీసెంట్లీ దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ. సో రోడ్డు బాగాలేదని చెప్పేసి 40 ఫీట్ రోడ్ సీసీ రోడ్ అయితే వేయడం జరిగింది. సో మంచి లొకేషన్ అండి ఇది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి 220 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో సేల్కి అయితే ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. సో మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో అలాగే మనకు కనెక్టివిటీ కూడా చాలా మంచి కనెక్టివిటీ అండి. 100% మనకి రెడీ టు కన్స్ట్రక్షన్కి కానీ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా మంచి లొకేషన్ అండి ఇది. 100% వర్త్ఫుల్ ఏరియా ఇది. సో దీనికి ప్రాజెక్ట్కి ఒక మనకి సౌత్ ఫేసింగ్ వచ్చేసి లాపలామా విల్లాస్, వండర్ విల్లాస్ ఇలా ఉంటాయి, రిలయన్స్ విల్లాస్ ఇలా ఉన్నాయండి. ఇదే ప్రాజెక్ట్కి ఈస్ట్ ఫేసింగ్లో హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ ఉంటుంది. ఇదే ప్రాజెక్ట్కి మనకు వెస్ట్ ఫేసింగ్లో సార్క్ 3 విల్లాస్ అండ్ మనకి అదర్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా దీనికి ఆపోజిట్లో ఉన్నాయి. అలాగే మనకి ఇటు నార్త్ జోన్లో నార్త్ ఫేసింగ్ చూసుకుంటే 100 ఫీట్ రోడ్ ఉంటుందండి దీని కింద. ఈ ప్రాజెక్ట్కి నార్త్ జోన్లో మనకి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో హై టెన్షన్ లైన్ కూడా చూస్తున్నారు కదా, మీకు రైట్ సైడ్ అయితే హై టెన్షన్ లైన్ వెళ్తుందండి. ఇప్పుడు మనం చూసేటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హై టెన్షన్స్కి చాలా దూరంగానే ఉన్నాయి. సో మీకు కనపడే కన్స్ట్రక్షన్ హౌస్ కూడా ఈ ప్రాజెక్ట్లో లేదండి. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. సో అలాగే మనకి ప్రాజెక్ట్ వచ్చేసి చాలా హైట్లో ఉంటుంది. సో ఇది చాలా ఓల్డ్ లేఅవుట్ అండి. 2011-12 ఆ టైంలో వేసినటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో మీకు ఇందులో డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మీకు ట్రాన్స్ఫార్మర్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉన్నాయి. బట్ డెవలప్మెంట్స్ అయితే అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ మీకు ప్లాట్స్ అయితే క్లియర్గా కనిపిస్తాయి ఇక్కడ. సో మీకు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ ఉంటుందండి. చుట్టూ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అండి. మొత్తం కూడా రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఇందులో మనకి ఓనర్స్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 50,000 వరకు కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. 50,000 అయితే కోట్ చేస్తున్నారు. సో మీకు ఇందులో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం అన్నీ కూడా 40 ఫీట్ రోడ్సే ఇచ్చారు ఇందులో. సో బీటీ రోడ్స్ ఉంటాయి, కాకపోతే అవన్నీ కూడా చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి మెయింటెనెన్స్ లేక పాడుపడిపోయాయండి. బట్ ఏంటంటే మనకి ల్యాండ్ పరంగా చూసుకుంటే వర్త్ఫుల్ ల్యాండ్ అండి ఇది. ఇన్వెస్ట్మెంట్కి కానీ కన్స్ట్రక్షన్కి కానీ వర్త్ఫుల్ ల్యాండ్ ఇది. సో ఎవరైతే మోకిళ్ళలో కొద్దిగా ఒక 50,000 లోపులో తక్కువ బెటర్ బడ్జెట్లో ప్లాట్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. అలాగే మనకి సార్క్ ప్రాజెక్ట్స్ వేరే సార్క్ గ్రీన్ మెడోస్ అని చెప్పేసి సార్క్ గ్రీన్ విలేజ్ అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్. సో అందుట్లో కూడా మన దగ్గర బిలో 45 మనకి 46, 47, 45 లోపల కూడా మనకి వేరే ప్రాజెక్ట్స్లో కూడా మన దగ్గర కొద్దిగా రీజనబుల్ ప్రైసెస్లో అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో టైటిల్ క్లియర్ ఉంటుంది, మీకు ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ హెచ్ఎండిఏ, మీకు కనెక్టివిటీ బాగుంటుంది. సో అలాగే మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ జోన్ అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తాను, నేను ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.